బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే కొండా సురేఖ రాజగోపాల్ రెడ్డి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు తన కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు కొండా మురళి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని తెలిపారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అవ్వగా ఇదే సమయంలో కొండా మురళి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? ఎస్ బలరామ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొండా ఎపిసోడ్ అయితే హాట్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా నివేదిక అందజేయడం జరిగింది. నిన్ననే పిసిసి చీఫ్ కు అందజేయించడంతో పిసిసి చీఫ్ కూడా ఇప్పటికే పార్టీ ఏఐసిసి కూడా పంపించడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా మురళి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోటి వాస్తవానికి 2 రోజుల నుంచి కొండా మురళి భేటీ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పటికీ డిప్యూటీ సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన భేటీ వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. ఈ రోజు భట్టి విక్రమార్క ఓకే చెప్పడంతో ఈ రోజు ప్రగతి భవన్ వెళ్లి కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా బయటకు వచ్చాక కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన కేవలం మళ్ళీ సేమ్ కొండా సురేఖ ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందో క్రమశిక్షణ కమిటీకి, అదే అభిప్రాయాన్ని కూడా కొండా మురళి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కొండా సుస్మిత తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె అభిప్రాయాన్ని తమకు అంటగట్టడం కరెక్ట్ కాదంటూ కూడా కొండా మురళి కూడా అభిప్రాయపడ్డాడు. సేమ్ యాజ్ ఈజ్ గా సురేఖ ఏదైతే క్రమశిక్షణ కమిటీకి పంపించిందో అదే విధంగా సేమ్ అదే అభిప్రాయాన్ని కూడా కొండా మురళి అభిప్రాయపడడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ అనేది ఇప్పుడు ప్రతాప్, అంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం తో భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను కలిసే అవకాశం ఉంది? వారి అపాయింట్మెంట్ల కోసం ఏమైనా ప్రయత్నిస్తూ ఉన్నారా కొండా మురళి? దీనికి సంబంధించి కూడా ఇష్యూ చాలా సీరియస్ కావడంతో కొండా మురళి దీనికి సంబంధించి మొదటగా భట్టి విక్రమార్క తోటి భేటీ కావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. భట్టి విక్రమార్క ఈ అంశానికి సంబంధించి వాస్తవానికి కొండా ఎపిసోడ్ సంబంధించిన విషయంలో కూడా గతంలో కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా కొండా సురేఖ ఎపిసోడ్ కి సంబంధించి గతంలో జరిగిన అంశానికి సంబంధించి కూడా ఈ విషయంలో కూడా గతంలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకోవడం జరిగింది. జోక్యం చేసుకునే విషయం సంబంధించి కూడా ముఖ్యంగా గతంలో ఏదైతే సీఎం పైన కానీ వారి ఫ్యామిలీ పైన కూడా కొండా సుస్మిత చేసే ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో గతంలో జరిగిన పరిణామాలకు నేపథ్యాలకు సంబంధించి గతంలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకొని దీన్ని సర్ది చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు భట్టి విక్రమార్క జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో అప్పుడు ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్ళి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అప్పుడు జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా బహిరంగ క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఎపిసోడ్ సంబంధించి చూసినట్లయితే కనుక కొండా మురళి చేసిన కామెంట్స్ చూసినట్లయితే కనుక మళ్ళీ దీనికి సంబంధించి అంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొండా సుస్మిత వ్యాఖ్యలను ఏవైతే క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ పంపించిందో అదే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ సంబంధించి పార్టీ ఎలాంటి లైన్ తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొదట్లో గతంలో జరిగిన పరిణామాలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా నిన్న పంపించిన నివేదికలో పదే కొండా సురేఖ ఇలాంటి వ్యవహారాలు చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి కానీ ప్రభుత్వానికి కూడా బాగా డిస్టర్బెన్స్ గా మారుతుంది. కాబట్టి ఆమె పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా చాలా కఠినంగా నివేదికను కూడా పంపించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా మురళి భట్టితో భేటీ అయిన సందర్భంగా ఏమన్నా దీనికి సంబంధించి వ్యవహారానికి కాంప్రమైజ్ అవుతుందా అని చెప్పేసి భావించినప్పటికీ కొండా మురళి మాత్రం సేమ్ వాయిస్ ను కొండా సురేఖ ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళ స్టాండ్కు వాళ్ళు దానికే స్టిక్ అయిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే మాజీ ఓఎస్డీ కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన కూడా వరుసగా కేసులు నమోదు అవడం కానీ ఆ కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు సుమంత్కు సంబంధించిన సన్నిహితులందరినీ అరెస్ట్ చేయడం, డ్రైవర్ని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు సుమంత్ కోసం విస్తృతంగా గాలింపులు చేస్తున్నప్పటికీ కూడా సుమంత్ ఎక్కడున్నారు అనేది పోలీసులు అయితే ఒక ట్రేస్ చేశారని ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అదే ముఖ్యంగా అంటే కొండా సురేఖ నివాసంలోనే సుమంత్ ఇంకా ఇప్పటికి అక్కడే ఉన్నారని చెప్పేసి పోలీసులు ఒకవైపు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎటువైపు టర్ను తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి లీగల్గా ఎట్లా ముందుకోవాలని చెప్పేసి పోలీసులు
తర్జన పడుతున్న ఒకవైపు ఉంటే ఈ మరోవైపు పొలిటికల్ అయితే ఈ పొలిటికల్ సంబంధించి కూడా చూసినట్లయితే కనుక ఒక డిస్టర్బెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ వ్యవహారంలో ఎటు ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో ఏం జరగాలనేది కూడా ఒక క్లారిఫికేషన్ కూడా పార్టీ హైకమాండ్ నుంచి వస్తే తప్ప ఎలాంటి ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర నేతలంతా కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కానీ మిగతా నేతలంతా కూడా ఒక గట్టిగా పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఆమె పైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఆమె పైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొండా మురళి ఈరోజు బట్టితో భేటీ అయిన సందర్భంగా మళ్ళీ ఏమన్నా దీనికి సంబంధించి కాంప్రమైజ్ అవుతారా అని చెప్పేసి భావించినప్పటికీ మాత్రం కొండా మురళి మాత్రం ఆయన చేసిన కామెంట్స్ కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి చూసినట్లయితే కనుక సేమ్ దానికే స్టిక్ అయి ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే బట్టిది కాకుండా ఇంకా ఇతరత్ర నేతలను కలవడానికి చేసే ప్రయత్నాలను చూసినట్లయితే కనుక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే కొండా సురేఖ కలిసి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక పిసిసి చీఫ్ను ఏమైనా కలుస్తారా లేదా, ఆయన అపాయింట్మెంట్ ఏమైనా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బలరాం, ప్రతాప్ అండి, భేటీ ఎంతసేపు సాగింది? ఈ భేటీలో బట్టి విక్రమార్క ఏ రకంగా స్పందించారు? వారి మధ్య ఎటువంటి చర్చ జరిగింది? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా కొండా మురళి మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా తాను కేవలం కొన్ని పనులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ అది కొన్ని బిల్స్కు సంబంధించిన వాటి కోసమే బట్టితో భేటీ కావడం జరిగింది తప్ప ఈ అంశాలు ఎక్కడ కూడా తనతో షేర్ చేయలేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కూడా చాలా సెన్సిటివ్గా చాలా సీరియస్గా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే నేతలంతా మొత్తం గవర్నమెంట్ అంతా కూడా వ్యవస్థ మొత్తం అంతా కూడా దీనిపైనే కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఒకవైపు మంత్రులంతా కానీ ఎమ్మెల్యేలంతా కూడా ఏం జరుగుతుందనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు క్రమశిక్షణ కమిటీ కూడా చాలా సీరియస్గా ఉన్న ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ కానీ పార్టీ అధిష్టానం కానీ ఒక లైన్ తీసుకుంటుంది, దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అంటూ కూడా మొన్న మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత నేతలంతా కాస్త వెనక్కి తగ్గినప్పటికీ క్రమశిక్షణ కమిటీ నిన్న ఇచ్చిన నివేదిక మాత్రం చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. అందులో చాలా కొండా సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫర్దర్ స్టెప్ భాగంగా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఏ విధమైన చర్యలు ఉంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కొండా మురళి మాత్రం బయటకు వచ్చిన బట్టితో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంగా తమ మధ్య ఈ అంశాలు ఏవి చర్చకు రాలేదని చెప్తున్నప్పటికీ మాత్రం ఖచ్చితంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీలో చర్చ మొత్తం దీనిపైనే జరుగుతుంది. కాబట్టి ఈ అంశం కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా బట్టి కూడా తాను ఏం చేయలేని పరిస్థితి అని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పిసిసి చీఫ్ కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. గతంలోనే కొండా సురేఖను 1-2 సార్లు తాము కాపాడాం కానీ ఈసారి కాపాడే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా సీఎం చైర్ను రిఫ్యూట్ చేసినట్టుగా మాట్లాడింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో వెనుకేసుకొస్తే కనుక ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ తీవ్ర నష్టం కలుగుతుందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితుల నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బట్టి కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినట్టుగా కూడా లేదంటూ తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ మొదటి నుంచి వాళ్ళు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో ఆ స్టాండ్కు కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని బయటకు వచ్చిన తర్వాత బట్టితో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అదే స్టాండ్కు కట్టుబడి ఉన్నట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సేమ్ క్రమశిక్షణ కమిటీకి రిప్లైలో లేఖలో ఏవైతే అంశాలు ప్రస్తావించడం జరిగిందో అవే అంశాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కోర్టులోకి ఈ అంశం అంతా వెళ్ళింది. కాబట్టి పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది అనేది కూడా అంతర్ నేతల మధ్య ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా నేతలు అయితే ఖచ్చితంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి ఒక బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఒక బలమైన డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా? ఎందుకంటే కొండా సురేఖ ఒక మహిళా నేత, అందులోనూ బీసీ వర్గానికి సామాజిక వర్గానికి బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ పార్టీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫర్దర్ స్టెప్స్లో భాగంగా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఈ సస్పెన్స్ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. కొండా మురళి కొండా సురేఖ ఫ్యామిలీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మొదట్లో తీసుకున్న స్టాండ్ ఉందో ఆ స్టాండ్కి అయితే వాళ్ళు కట్టుబడి ఉన్నారని చెప్పొచ్చు. బలరాం, ప్రతాప్ అంటే బట్టితో రాజగోపాల్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది?
రాజగోపాల్ అంశానికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా నేతలంతా కూడా అక్కడ అక్కడనే బట్టితో ఈరోజు భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కొన్ని అంశాలకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి ఉన్నారు కాబట్టి అంశాలకు సంబంధించి కొన్ని చర్చిస్తున్నట్టుగా తెలుసు. రాజగోపాల్ రెడ్డి కూడా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కొన్ని ఫైనాన్స్ సంబంధించిన క్లియరెన్స్ కోసమే బట్టి దగ్గరకు వచ్చారని చెప్పేసి అక్కడున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన దానికోసం వచ్చారని కూడా చెప్పిన పరిస్థితి. కానీ అన్ఫార్చునేట్లీగా కొండమురళి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అందరూ ఒకే దగ్గర కలవడంతో ఈ చర్చ అయితే బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి ఇరిగేషన్ సంబంధించిన ఏవైతే కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా R&R ప్యాకేజీలకు సంబంధించిన వాటిపైన కూడా ఖచ్చితంగా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులు ఆయన కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కోసమే కొన్నిటికి అంశాలకు వెళ్లారని చెప్తున్నారు. కానీ ఆలోచనగా అక్కడ కొండమురళి కానీ వీరందరూ కూడా భేటీ కావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బలంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కొండా సురేఖ పైన ఈ స్థాయిలో చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ అంశానికి అన్నిటికీ కూడా ఆద్యం పోసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కాబట్టి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా 2-3 సార్లు ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ అదేవిధంగా మంత్రులను ఉద్దేశించి కూడా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో సిఎల్పి వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్ పెట్టిన అంశంలో కూడా బలంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా బట్టితో భేటీ కావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన మాత్రం పైకి ఫైనాన్స్ అంశాలకు సంబంధించి క్లియరెన్స్ కోసమే అక్కడికి రావడం జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలంతా కూడా కాస్త హాటాట్గానే మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా ఏమైనా కీలకమైన నిర్ణయం ఉండే అవకాశం ఉంటుందా, ఒక చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే కనుక ఆయన మొదటి నుంచి డిమాండ్ వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా క్యాబినెట్ లో తీసుకోవాలని చెప్పేసి బలంగా ఆయన ఫోర్స్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించిన ఏమన్నా వార్తలు ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కొండమురళి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా కీలకమైన నేతలంతా కూడా ఒకసారి ఈ రోజు బట్టితో భేటీ కావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాము, మాట్లాడినాము, వచ్చినాము, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. నిన్న వనమహోత్సవానికి